అబ్రహాముకు దేవుడు చేసిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? అన్ని విషయములలో స్తోత్రం చెల్లిద్దాం. అబ్రహాము దేవుని మాట విన్నాడు కనుక, చక్కని మాట ఉంది 24వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాము వృద్ధుడై ఉండెను, అబ్రహాము అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అబ్రహాము దేవుని మాట విన్నాడు కనుక అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఏంటండి? అబ్రహాము దేవుని మాట విన్నాడు కనుక అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని మాట వింటే, దేవుని మాటను వినగలిగితే, ఆయన మాట చెప్పును నువ్వు జరిగించగలిగితే, దేవుని వాక్య ప్రకారం నువ్వు నడుచుకోగలిగితే, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దా. ఆనాడు అబ్రహాముకు తోడై ఉన్న దేవుడే మనకు తోడై ఉన్నాడు. ఆనాడు అబ్రహామును దీవించిన దేవుడే ఈరోజు మనల్ని కూడా దీవించబోతున్నాడు. అందుకే దేవుని మాట విన్న అబ్రహాము దీవించబడ్డాడు. బహుకాలము గలచినా కూడా, ఎంత వృద్ధుడైనా కూడా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి చెప్పాలందరూ? కారణం ఏంటి? అబ్రహాము దేవుని మాటను విన్నాడు. పురుషులు కూడా చెప్పాలి. ఎందుకు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు? పురుషులు కూర్చున్న వాళ్ళు చెప్పాలి. అబ్రహాము దేవుని మాట విన్నాడు. వెంటనే కదా అబ్రహాము దేవుని మాట విన్నాడు. విన్న అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని మాట వింటే, నీవు దేవుని మాట వినగలిగితే, దేవుని మాటని హృదయంలో ఉంచుకోగలిగితే, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా